హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే దోశ పల్లీల పచ్చడికి అయితే ఇక్కడ పల్లీలు వేయించి చేసుకుంటున్నాను అండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను. జార్లో వచ్చి పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లిపాయలు వేసేసుకునేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకున్నానండి. పల్లీలు వేగితే వేసేసుకుందాం. ఆల్రెడీ మీకు ఇదివరకు కూడా పల్లీల పచ్చడి చాలాసార్లు చూపించాను కాబట్టి నేను చూపించలేదండి. అంటే నా ఉదయం పనులు నేను లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు చేసే పనుల వరకే చూపిస్తున్నాను. ఇప్పుడు ఉదయం బయట ఇంట్లో కడుక్కునేసి స్నానం చేసి దీపాలు పెట్టి అన్నీ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ ఎలా చేసుకుంటాను ఎప్పుడెప్పుడు అనేది మీకు చూపించడానికి నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చడి అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చి దోశ పోసుకుంటున్నాను టిఫిన్కి. మనకు దోశపిండి ఇడ్లీ పిండి ఉంటే కనుక కొంచెం సేవ్ అవుతుందండి టైము. లేదంటే కొంచెం ఆలోచించాలి, కొన్ని తినరు కాబట్టి టిఫిన్లు. అందుకని దోశపిండి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం ఈజీ అవుతుంది టిఫిన్. పచ్చడి ఒకటే చేసుకుంటాము, ఇడ్లీ లేకపోతే సాంబార్ చేస్తాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుందండి. వేరే టిఫిన్లు అంటే కొంతమంది ఉప్మా తినరు, ఉగ్గాని తినరు, బేజారు అవుతుందండి. ఒక్కొక్కరు ఒక్కటి తినరు కాబట్టి కొంచెం బేజారు అనిపిస్తుంది. నాకు కూడా అంతే అండి. ఈ దోశ ఇడ్లీ ఉంటే కూడా కొంచెం ఈజీ అవుతుంది పని. రెడీ అయిపోయిందండి. దోశ వేసేసాను. తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంకోటి కారం దోశ వేస్తున్నానండి. మొన్న పండుమిరపకాయలు పచ్చడి చేశాను కదండి, ఆ పచ్చడి వేసుకునేసి నేను దోశకి పూసేసుకొని తింటానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వర్షం పడుతుందండి, వర్షాకాలము, కొంచెం వర్షాలు పడుతున్నాయి. మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి. ఈ చలికి వచ్చి ఈ విధంగా వేడి వేడి దోశలు తర్వాత కారం పూసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా, బాగుంటుంది కదండి. చూడండి కాలిపోయింది. కాలిపోయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకునేసి దీనికి ఆల్రెడీ కారం పూసేసుకుందాం మనము. ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా కారం దోశ అండి? కారం దోశ అంటే ఇది పండుమిరపకాయల పచ్చడి అండి. చాలా చాలా కారం ఉంది. కాకపోతే ఇప్పుడు 3 రోజులు అయింది కదా చేసి, కొంచెం కారం తగ్గిందండి. ఫస్ట్ రోజు అయితే కొంచెం కారమే అనిపించింది, అయినా పర్లేదు కానీ నాకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా పూసేసుకుందామండి ఇప్పుడు దోశకి. ఇంకా నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చలికాలం ప్లస్ వర్షాలు పడుతున్నాయి. నేను నెయ్యి వాడడం లేదండి, జలుబులు వచ్చేస్తాయి తొందరగా. ఆల్రెడీ ఇప్పుడే ఇబ్బందిగా అనిపిస్తుంది జలుబు అలాగా. కొంచెం నెయ్యి పడిందంటే మళ్ళీ ఎక్కువైపోతుందని నేను వాడడం లేదండి. లేదంటే నెయ్యి వేసుకుంటే ఇంకా ఈ కారం దోశలకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే తిప్పేసుకుందామండి. తిప్పేసేసుకునేసి దోశ 2 వైపులా కాల్చుకునేసి తీసేసుకుందాము. బాగా ఈ విధంగా పచ్చడి పూసేసుకొని ఆ పక్క ఈ పక్క పండుమిరపకాయల పచ్చడి కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది కదండి. ఎంతమందికి ఇష్టమండి ఇట్లా చేసుకోవడం కారం వేసుకొని? రెడీ అయిపోయిందండి. ఇంకో దోశ వేసేసాను, దానికి కూడా మళ్ళీ పచ్చడి పూస్తున్నానండి. మా ఆయనకైతే ప్లెయిన్ దోశలే, ఆయన పచ్చడి వేసుకోలేదు. నేనైతే 2 కారం దోశలు వేసుకుంటున్నాను. ఈ విధంగా చూపిస్తున్నానండి మళ్ళీ రెండోసారి కూడా. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేయండి. పండుమిరపకాయల పచ్చడి ఊరే కొద్దీ టేస్ట్ అయితే అంత కారం అనిపించదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేసాం కాబట్టి బయట పెడితే చెడిపోతుంది. పూసేసుకునేసి తీసేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ కొంచెం పైన ఆయిల్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా రోస్ట్ అవుతుందండి బాగా దోశ. చాలా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి దోశ. చూడండి నేనైతే పల్లీల పచ్చడి వేసుకొని దోశలోకి తింటున్నాను. స్పైసీగా కారంగా చాలా చాలా బాగుందండి. నోటికైతే సూపర్. చెప్పడం కదా, నేనే చేసుకుని తింటేనే బాగుంటుంది. కొంచెం కారము బాగుందండి. పచ్చడి కొంచెం కారంగా ఉంది, ఇది కొంచెం కారంగా ఉంది. ఇప్పటికి టిఫిన్ సెక్షన్ అయిపోయిందండి. ఆల్రెడీ బియ్యం నానబెట్టేసి పెట్టేశాను. అంతలో ఖాళీగా ఉండకుండా మనకి ఇంట్లో మధ్యలో వంట చేసే లోపల ఏదైనా పనులు ఉంటే చూసుకోవచ్చు కదండి. ఈరోజైతే మాకు ఒత్తులు అయిపోయినాయి దేవుడి దగ్గరికి. అందుకని ఈ విధంగా నేనైతే కాటన్ తెప్పించుకుంటానండి. బయట ఇది అనంతపూర్లో దొరుకుతుంది, మాకు అనంతపూర్లో దొరుకుతుంది. ఇది తెప్పించుకున్నానండి నేను. కాటన్ తెప్పించుకుంటే అది 1/4 కేజీ వచ్చి 100, 120, నాకు అంత ఐడియా లేదండి, చాలా రోజులైంది. అదైతే 1 సంవత్సరం పైనే వస్తుందండి. ఈ విధంగా ఒత్తులు పేడేసుకుంటానండి టైం ఉన్నప్పుడు. ఒత్తులు కూడా అన్ని రోజులు పేడకూడదండి, కొన్ని రోజుల్లోనే పేడల్లా. ఈరోజు గురువారం కదా, ఇంకా పని అయిపోయింది కాబట్టి ఆ మధ్యలో అయితే ఈ ఒత్తులు 1 గంట సేపు పేడేసుకుంటానండి. ఇది వచ్చి పుల్ల వచ్చి మనకు ఇవి ఉంటాయి కదండి, పరక పుల్లలు. కొత్త పరకతో తీసుకున్న పుల్ల ఇది. ఆ పుల్ల తీసుకొని తుంచి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చి ఇక్కడ బ్యాండ్ వేసుకున్నాను చేతికి. గాజులు ముందరకు వస్తాయి కదండి మనం ఇట్లా రుద్దేటప్పుడు, అంటే ఒత్తులు పేడేటప్పుడు ముందరకు వస్తే ఇబ్బంది అనిపిస్తుందని ఈ విధంగా నేనైతే బ్యాండ్ వేసుకొని పెడుతున్నాను.
ఈ విధంగా పెడేసుకుంటే సరిపోతుందండి. అవైతే రీల్స్ వస్తాయి, చుట్టలు చుట్టలుగా వస్తాయి. కాటను మనం ఒత్తులు చేసుకునే కాటన్ అనమాట. ఈ విధంగా చేసేసుకొని కొంచెం కొంచెం తుంచి మనకు కావాల్సినంత తుంచుకొని వేసుకోవచ్చు అండి. ఈ విధంగా కాటన్ చేసుకోవచ్చు ఒత్తులు. ఈ అరచేయి ఉంటుంది, అది పైన మాత్రం ఇట్లాంటిగానే బాగా వస్తాయండి ఒత్తులు. కొనాలంటే చాలా కావాలి కదండి అమౌంట్ కూడా, ఎందుకంటే 2 పూట్ల దీపాలు పెడుతుంటాం కాబట్టి మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్ప రోజు అయితే ఉదయం సాయంకాలం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ఒత్తులు అయితే చాలా పడతాయండి. కొనుక్కునేవి మనకు అంత సర్ది రావని నేను ఈ విధంగా పెట్టుకుంటానండి టైం ఉన్నప్పుడు. చూడండి, 1 గంట సేపు కూర్చునేటప్పటికి ఎన్ని పెడేసుకున్నానో. మనకు టైం ఉన్నప్పుడు 1 గంట మంది కాదనుకుంటే మనం ఏ పనైనా చేసుకోవచ్చండి. చిన్న చిన్న పనులు చేసి రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను ఒక చిన్న బాక్స్లో. ఇంకా మళ్ళీ వచ్చి నాకు ఎప్పుడైనా సీరియల్స్ అవి చూసుకునేటప్పుడు కానీ, సినిమా టీవీ చూసేటప్పుడు కానీ, న్యూస్ ఏదైనా టైం ఉంటే కానీ ఇట్లా పేడుకుంటూ కూర్చుంటానండి. ఎందుకంటే మనకు యూజ్ అవుతాయి, కొని తెచ్చుకునేటివి సరిపోవండి దేవుడి దగ్గరికి. ఈ విధంగా తర్వాత ఇంకా ఆకుకూర అయితే కట్ చేసేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ఆకుకూర కడిగి పెట్టుకున్నాను. తోటకూర అంటే కొంతమంది కొయ్యకూర ఆకనే ఉంటారు, మాకైతే తోటకూర అంటామండి మేము. స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. అవి హీట్ ఎక్కాలి. అందులో అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకున్నాను. అక్కడైతే రైస్కి పెట్టేశాను. ఆల్రెడీ పప్పు అయితే రెడీగా చేసేసి పెట్టేశానండి. అది వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు తుంచేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు తుంచేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే 2 కట్ చేసి పెట్టుకున్నాను. అంటే నాకు ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ఎంతవరకు పని ఉంటుందని మీకు చెప్తున్నానండి. ఈ విధంగా చూపిస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ వరకు ఇదే లెంత్ అవుతుందని నేను ఎక్కువ పెట్టలేదండి. తర్వాత వచ్చి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేయించుకున్నాను కదా, కొంచెం వేసేసుకున్నాను. వేగినాయి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. అక్కడైతే రైస్ ఉడుకుతుందండి. నేనైతే రైస్ కుక్కర్ అట్లా పెట్టానండి, విడిగానే ఉడకబెట్టేసుకుంటాను. ఎందుకంటే హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి అంటారు రైస్ కుక్కర్. నాకైతే అంత ఐడియా లేదండి, అంటుంటే విన్నాను. అందుకని ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటే మేలని నేను అట్లా చేసుకుంటానండి. ఉన్నది కానీ రైస్ కుక్కర్ ఎప్పుడు వాడడం లేదండి నేను. తర్వాత ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాను. అది మీకు ఆల్రెడీ అన్ని వీడియోలో చూపించాను కాబట్టి మీకు చూపించలేదండి. ఇప్పుడు వేసేసి చూపిస్తున్నాను అంతే. ఆనియన్స్ వేగిపోయాయండి. వేగిపోయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకుందాము. అన్నం కూడా అయిపోయిందండి, ఆల్రెడీ వంచి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. పసుపు వేసేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఆకుకూర వేసుకుందాము. కొంచెం పసుపు వేయించుకోవాలి కదా, పసుపు వాసన రాకుండా ఉండేదానికి. ఆకుకూర వేసుకుందామండి. ఇప్పుడు ఆకుకూర వేసుకొని అంతా వేయించేసుకుందాము. అన్నము కొన్ని ఏరియాలో అయితే వంచి వార్పు చేసి అట్లే పెట్టేస్తారండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టరు. కొన్ని ఏరియాల్లో మా సైడ్ అయితే రాయలసీమ వైపు వంచేసుకునేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంటామండి. అన్నం ఇమరనిద్దాము అని, ఇమరడము అంటారు అది. కొన్ని ఏరియాలో అయితే వంచేసి గ్లాస్ అడ్డ పెట్టేసి అట్లే గిన్నెలో పెట్టేస్తారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అలవాటు అనమాట. వాళ్ళకి అట్లా అలవాట, మాకు ఇట్లా అలవాట. మాకైతే కొంచెం ఇమరబెట్టుకుంటామండి. ఎందుకంటే మా వైపు అయితే అది కొంచెం ఇమిరితేనే, లేకపోతే కొంచెం పిసిపిస అంటుంది. మీకు ఆ ఏరియాలో మీకు అది సెట్ అవుతుంది, మాకు ఈ ఏరియాలో మాకు ఇది సెట్ అవుతుందండి. మేము ఇమరబెట్టని తినమండి. కొన్ని ఏరియాలు అయితే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. ఎవరెవరు ఇది వాళ్ళది, వాళ్ళ ఊర్లను బట్టి అక్కడ ఇదిని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆకుకూర వేగిపోయిందండి. మళ్ళీ కొంచెం వేయించుకునేసి మూత పెట్టేసాను. చూడండి, రైస్ కూడా పొగలిపోతుంది, ఇమురుకుని వేసింది బాగా. ఇంకా స్టవ్ ఆపేద్దాము. తేమ లేకుండా ఉండేది చూపిస్తున్నానండి మీకు. ఇమిరిపోయింది కదా పూర్తిగా. నెల్లూరు సైడ్ కూడా అంతే అండి. అన్నము అమ్మోలది నెల్లూరు సైడే. నెల్లూరు అక్కడ కూడా అంతే. అన్నం వారిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టరండి వంచేసిన తర్వాత. నేనైతే ఇక్కడ వచ్చాను కాబట్టి మాకు ఇక్కడ పద్ధతితో చేసుకుంటుంటానండి. తర్వాత ఆకుకూర వేగిపోయిన తర్వాత ఈ పల్లీల పొడి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీల పొడి వేసేసి ఏం చేసుకుందాం. ఇప్పుడు ఏం చేసుకొని తక్కువైతే మళ్ళీ పల్లీల పొడి వేసుకుందామండి. ఎందుకంటే ఒకేసారి వేస్తే కలవదు సరిగ్గా. కొంచెం తక్కువైంది, మళ్ళీ ఇంకా 2 స్పూన్లు వేసేసుకునేసి మళ్ళీ కలిపేసేసుకొని దించేసుకుందాం. రెడీ అయిపోయింది. ఆకుకూర తాలింపు రెడీ అయిపోయిందండి. పప్పు ఆకుకూర తాలింపు చాలా బాగుంటుందండి టేస్ట్. 2 కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది.
రెడీ అయిపోయిందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.